రైట్. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి 2 కోట్ల దోపిడీ 50 గంటలు దాటినా జాడలేదు. కరీంనగర్లో గన్ పాయింట్ దోపిడీ కేసు సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం 16 బృందాలు రాష్ట్ర సరిహద్దులు దాటి గాలింపు. ప్రభుత్వం అప్రమత్తం, సీఎం సీరియస్ ఆదేశాలు జారీ. కేసును వేగంగా ఛేదించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక. దోషులను పట్టుకొని శిక్షించడమే లక్ష్యం, ప్రభుత్వ స్పష్టం. కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ గన్ పాయింట్ దోపిడీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 48 గంటలు గడిచిన నిందితులు ఆచూకీ దొరకకపోవడం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం, మోదీకి ట్రంప్ అభినందనలు. అంతర్జాతీయ మీడియా కథనాలు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు. ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాశక్తి సాధించిన విజయమని అభివర్ణించిన ప్రధాని మోదీ. నేను సీఎం పదవికి రాజీనామా చేయను, మేం ఓడిపోలేదు మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన మమతా బెనర్జీ 100 స్థానాలను అక్రమంగా దక్కించుకున్నారని ఆరోపణ. ఎన్నికల అక్రమాలపై 15 మందితో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భవానీపూర్లో ఓడిన రాజీనామా. ఇట్లుంది పరిస్థితి. రాజీనామా చేయబోని స్పష్టీకరణ. ఇది చిన్నపిల్లల ఆట లెక్క కాదు. ఇప్పుడు ఎట్లా ఓడిపోయారు, ఏమైనా ఈవీఎం ట్యాంపింగ్లు అలాంటివి జరిగి ఉంటే మీరు ప్రూవ్ చేయాలి. కానీ నేను ఓడిపోలేదు, మాది న్యాయమైన వాళ్ళది న్యాయమైన గెలుపు కాదు, గీయని ముచ్చి రాజీనామా చేయను అనడం అనేది ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అనడం కరెక్ట్ కాదు. ఇది మీరు రాజీనామా చేసినా మీ పదవి పోతుంది, మీరు రాజీనామా చేయకుండా గవర్నర్ డిస్మిస్ చేసి పడేస్తారు. ఎట్లాగో మీ ప్రభుత్వ గడువు ముగిసిపోయే టైంకు మీరు రాజీనామా చేయకపోతే గవర్నర్ క్లోజ్ చేసి పడేస్తాడు. దానికి బదులు రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది. ఎందుకు ఇట్లా? విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు 2500, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4000 భృతి, 5000 ఎకరాల్లోపు రైతులకు పూర్తిగా రుణమాఫీ, వరి క్వింటాలకు 3500 మద్దతు ధర, దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు వడ్డీ లేని విద్యా రుణాలు, అటు మహిళా సంఘాలకు కూడా. ఇవన్నీ అమలు చేయడం పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మేనిఫెస్టో అయితే బిర్రోనే పెట్టిండు, గెలిచిండు, అయిపోయింది. ముఖ్యమంత్రి అవుతాడు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఛాలెంజ్. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే నాట్ ఏ జోక్. అది అంత ఈజీ ముచ్చట కాదు. ఇంకా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్లు కూడా ఉన్నాయి 5 లక్షలు. ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున అసాధ్యాన్ని, ఇవన్నీ చేయడం అసాధ్యమే. కానీ మరి ఆయన ఏ రకంగా ప్రజలను మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం గెజిట్. చంద్రబాబు చొరవను కొనియాడిన పల్లా కొండపల్లి శ్రీనివాస్. విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర గెజిట్ విడుదల. సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఈ సాధ్యమైందని టీడీపీ నేతలు ప్రశంస. జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శలు. ఇది విజయ్ మా పార్టీ మద్దతు కోరారు. ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన. వాళ్ళు మద్దతు ఇచ్చిరని చెప్పిండు. కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ముందు నుంచే చెప్పింది. ఆయన కోరిండు వాస్తవమే ముందు. ఇప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తామని. సూర్యాపేటలో వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజల అవగాహన పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం కోసం 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో హెల్మెట్ల పంపిణీ చేసిరు. నిన్న ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో ఆపరేషన్ రూప్. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రూప్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మున్సిపల్ సిబ్బందితో కలిసి కృష్ణానగర్ కాలనీ, కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫ్లైఓవర్ కింద బస్టాండ్ ఎదురుగా రోడ్డును ఆక్రమించి ఉన్న తాత్కాలిక షెడ్లు, తోపుడు బండ్లు, దుకాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతంలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా, రోడ్లపై ఆక్రమణల వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు పాదచారులు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ప్రజలు ఇబ్బంది లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు ఈ డ్రైవ్ చేపట్టాం. అక్రమదారులకు ముందుగానే నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇది మొత్తంగానైతే ఇటు సూర్యాపేట జిల్లాలో అన్ని జిల్లాల్లో పోలీసులు
పకడ్బందీగా ఎండను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మనకు డైలీ కనిపిస్తున్న మొత్తం ఏదో ఒక ఈ అర్రే వలయు ఈ రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఎంత ఎండ కూడా వాళ్ళని లెక్క చేసే పరిస్థితి లేదు. వాళ్ళు పాపం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. మనం అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే ఈ ఎండ మామూలుగా లేదు. 43-42 డిగ్రీల ఎండల పొద్దున్నాక ఎండలు ఉండే పని చేస్తారు వాళ్ళు. పేటలో స్కూల్ బస్సుల ఆకస్మిక తనిఖీ. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా చిలకలూరుపేట రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ గోపాల్ పలు స్కూల్ బస్సులను నిశితంగా పరిశీలించారు. మహిళా భద్రతకు షీ టీమ్స్ అండ. రైట్.